శుభ సాయంకాలము. నమస్కారం. సత్యభాషానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. 2 రోజుల నుంచి వాడి వేడిగా నడుస్తోంది రాహుల్ గాంధీ గారు వాళ్ళ ప్రమాణ పత్రం, ఏమంటారు దాన్ని, మేనిఫెస్టో ఆయన చదివిన దగ్గర నుంచి దుమారం లేస్తోంది. మైనారిటీస్కే మేము అన్నీ కట్టబెడతాము, మైనారిటీస్కి ఫస్ట్ హక్కులు ఉంటాయి, అందరి ఆస్తులు సర్వే చేయిస్తాము, ఎక్స్రే చేయిస్తాము, భారతదేశాన్ని వచ్చి ఆస్తులన్నింటినీ లేని వాళ్ళకి పంచుతాము. ఈ మాటను పురస్కరించుకుని 2013లో మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ఒక మాట అంటూ, ద ఫస్ట్ రైట్ ఆఫ్ ది ఇండియన్ రిసోర్సెస్ విల్ గో టు ద మైనారిటీస్, ఎస్పెషల్లీ ద ముస్లిమ్స్ అని ఒక మాట అన్నాడు. అంటే ముస్లిమ్స్కి ఈ దేశంలో ఉన్న వనరులన్నింటిలో ప్రథమ హక్కు ముస్లిమ్స్కే ఉంటుంది అని చెప్పి వారు అన్నారు. అది కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు. గుర్తు చేసి ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, ఆడవాళ్ళ పుస్తెలు, మీకున్న గొడ్లు గోవులు ఇవన్నీ కూడాను వాళ్ళు అన్నీ అంచనా వేసి ఉన్న వాళ్ళకి, నీ దగ్గర 5 గొడ్లు ఉంటే 3 గొడ్లు తీసుకెళ్ళి పక్క వాళ్ళకి ఇస్తా, నీ దగ్గర 2 గొడ్లే ఉంచుతారు అని. ఇది ఒకప్పుడు సిద్ధాంతం రష్యాలోను చైనాలోను బాగా నడిచింది. ఆ సిద్ధాంతం విఫలమైపోయింది. కమ్యూనిజం అన్ని ప్రాంతాల నుంచి దూరం వెళ్ళిపోయింది. వీళ్ళ తాతగారు, వీళ్ళ ముత్తాతగారు, వీళ్ళ నాయనమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఆ సిద్ధాంతం నుంచి చాలా దూరంగా వచ్చేసారు. ఈయన మళ్ళా కరెక్ట్గా, రాహుల్ గాంధీ గారు మళ్ళా కరెక్ట్గా ఏం చేస్తున్నారంటే, బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నట్టుగా మళ్ళా జాతి గణనం చేసి జాతికి ఎవరెవరు ఎంతమంది ఉన్నారని చెప్పి ఇంకా విభేదించే ప్రయత్నంలో ఉన్నారు. సోదరులారా, ఇవాళ మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇవాళ పొద్దున శామ్ పిత్రోదా అని ఓవర్సీస్లో కాంగ్రెస్ వ్యవహారాలని చూస్తూ ఉంటారు. రాహుల్ గాంధీకి అత్యంత ప్రీతిపాత్రుడు. రాహుల్ గాంధీ గారు ఆయన చెప్తే కూర్చోమంటే కూర్చో, నిల్చోమంటే నిల్చో. ఆయన ఏమన్నారంటే, ఇన్హెరిటెన్స్ ట్యాక్సెస్ అంటే పరంపరాగతమైన మీ ఆస్తులన్నీ మీ పిల్లలకి పంచేటప్పుడు, ఆ పిల్లలకి పంచే దానిలో అమెరికా వాళ్ళు 51% గవర్నమెంట్ ఉంచుకుంటుంది, మిగతాది మాత్రమే మీకు ఇస్తుంది అని చెప్పి వారు అమెరికా ఉదాహరణ తీసుకొచ్చి భారతదేశంలో ఇది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి వారు మాట్లాడిన దానికి మళ్ళొక గాలి దుమారం మొదలైంది. ఇది శామ్ పిత్రోడా తప్ప లేదు, కాంగ్రెస్కి వారసత్వంగా ఇవే ఆలోచనలు వచ్చి, అంటే డబ్బులు పెంచడం వాడికి ఎట్టాగూ చేత కాదు, ఇండస్ట్రీస్ పెంచడం వాళ్ళ వల్ల కాలేదు, నరసింహారావు గారు తీసుకొచ్చిన మార్పులు కూడా వాళ్ళు దాన్ని గ్రహించక విఫలమయ్యి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఎలా తీసుకోవాలి అంటే వారసత్వంగా వచ్చే ఆస్తుల్లోంచి గవర్నమెంట్ ఖజానాలోకి ఎంత రావాలనేది ఆలోచిస్తున్నారు. ఉదాహరణకి ఒక గొల్లవాడు ఉన్నాడు. గొల్లవాడి దగ్గర 10 గేదెలు ఉంటాయి, 6 ఆవులు ఉంటాయి. ఇదే ట్యాక్స్ కనుక వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టయితే 10 ఆవుల్లోంచి 6 ఆవులు గవర్నమెంట్కి ఇచ్చేయాలి, 6 గేదెల్లోంచి 3 గేదెలో 4 గేదెలో వాళ్ళకి ఇచ్చి మిగతాది మీ పిల్లలకి ఇవ్వాలి, వారసత్వంగా వచ్చే ఆశలు. అలాగే పద్మశాలి ఉన్నాడు, 2 మగ్గాలు ఉన్నాయి, ఒక మగ్గం గవర్నమెంట్ తీసుకుని 2వ మగ్గం దగ్గర ఉంటుంది. అంటే పిల్లలకి వారసత్వంగా మన తాతల పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తిని పంచే పెంపుదల కొద్దీ ఇలా వీళ్ళు ఇందులోంచి కూడా గండి కొట్టి దేశంలోంచి అన్ని డబ్బులు వాళ్ళు తీసేసుకుని దేశాన్ని ఇంకా బికారీగా చేద్దామనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. ఇది వీళ్ళ ఆలోచన కాదు. దీన్ని ఒక్కసారి తూర్పారు పడదాం మనం, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమన్నారనేది ఇప్పుడు ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మనం అనుకుంటున్న శామ్ పిత్రోదా గారు వీరు చైర్మన్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్. Sam Pitroda has backed the party's stand on redistribution of wealth and advocated an inheritance tax law in the country. ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు శామ్ పిత్రోదా గారు మాట్లాడిన మాటని అఫెన్సివ్గా తీసుకుని ముందుకెళ్లారో, కాంగ్రెస్ పార్టీ యాజ్ యూజువల్ ఈ శామ్ పిట్రోడాది తన పర్సనల్ ఒపీనియన్, కాంగ్రెస్కి దానికి ఆయన మాట్లాడడానికి ఏమీ సంబంధం లేదని జయరాం రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. కానీ నిజానికి 2011 నుంచి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది ఏమిటంటే, ఈ వారసత్వపు ట్యాక్స్ని ఎలా తీసుకురావాలని పి చిదంబరం గారు పదే ప్రయత్నించారు. దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ వీరు ఏమంటారంటే, అమెరికాలో వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ ఎట్లా అవుతుంది
ఆ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇప్పుడు కాదు, గత 5 సార్లుగా అదే కనిపిస్తుంది మనకి. మీరు ఏమంటారంటే అమెరికాలో 45 నుంచి 55% వరకు కూడా గవర్నమెంట్ తీసేసుకుంటుంది, అటువంటి పరిస్థితే మనం చేద్దామని శామ్ పిట్రోడా గారి స్టేట్మెంట్ ఇవాళ పొద్దున వచ్చింది. దీనివల్ల గాలిదుమారం లేస్తోంది. కానీ ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఒక్కసారి 2011లో మన పి చిదంబరం గారు అప్పట్లో ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నారో కూడా మనం చూద్దాం. ఇది ద ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపరు 30 మే 2011 మన పి చిదంబరం గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. ట్యాక్సులు ఎక్కువ కలెక్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఆ బాధతోటి పి చిదంబరం గారు ఏమన్నారంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే వారసత్వంగా వాళ్ళ పిల్లలకి పంచే డబ్బుల్లోంచి గవర్నమెంట్ ఖజానాలో కొన్ని తీసుకుంటే కనుక మన ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది అని చెప్పి పి చిదంబరం గారు ఈ యొక్క ప్రతిపాదనని పెట్టారు పార్లమెంట్కి. అక్కడి నుంచి 9 నవంబర్ నాడు మన టైమ్ ఫర్ డిబేట్ ఆన్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఫైనాన్స్ మినిస్టర్ పి చిదంబరం గారు ఈ మాటను ప్రతిపాదించారు. డి రాజా చల్లయ్య మెమోరియల్ లెక్చర్లో మాట్లాడుతూ ఆ విధంగా హీ సెడ్ ఇట్స్ టైమ్ ఫర్ ఎ డిబేట్ అని. అంటే మనం వాద ప్రతివాదాలు వినాలి. వారసత్వపు ఆస్తిలో నుంచి గవర్నమెంట్కి కొంత భాగం ఇవ్వాలి అంటే 50%, 55% గవర్నమెంట్కి రావాలి, గండి కొట్టాలి, ప్రజల దగ్గర దోచుకోవాలి అని చెప్పి ఈ డిబేట్కి తెరదీశారు పి చిదంబరం గారు. ఇది 2012 గురించి మనం మాట్లాడుతున్నాం. ఇదే డిబేట్ని మళ్ళా ముందుకు తీసుకెళ్తూ ఫిబ్రవరి 18, 2013 ఇండియా టుడే ఆర్టికల్ మనకేం కనిపిస్తోందంటే ఈయన చాలా బాధపడుతున్నాడు. 2G స్కామ్ వల్ల చాలా రెప్యుటేషన్ పాడైపోయింది. ఈయన ఒక్కటే పాయింట్ మీద ఫోకస్ చేస్తున్నాడు, బడ్జెట్ని ఎలాగా పాజిటివ్గా ప్రజెంట్ చేయాలని. దానికోసం వారసత్వపు ఆస్తి నుంచి పన్ను ఎలా తీసుకోవాలి, ఎందుకంటే ఈయనకి ట్యాక్సులు పెంచే ఆలోచనలు ఇంకా లేవు, జీడిపిని పెంచే ఆలోచనలు ఈయనకి లేవు. అందుకని ప్రజల దగ్గర నుంచి గండి కొడదాము అనే మాట ధీరజ్ గారు ఈ ఇండియా టుడేలో రాస్తున్నారు. ఈ వీడియోని మీరు చూశారు కదా మిత్రులారా. ప్రజల్ని దోచుకోవడం తప్ప ఇంకొక అవగాహన లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు మనని పరిపాలించినప్పుడు మనని ఎలా దోచుకున్నారో ఆ దోచుకునే ప్రయత్నంలోనే ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. వారి వెనకాల వంత పాడేవాడు పి చిదంబరం గారు కావచ్చు, శామ్ పిట్రోడా గారు కావచ్చు, తదితర ప్రముఖులైనటువంటి దిగ్విజయ్ సింగ్ అనండి, ఆజాద్ అనండి, ఇంకోటి అనండి, వీళ్ళందరికీ కూడా ఆస్తిని పెంచే, డబ్బుల్ని పెంచే ఆలోచనలు లేకపోగా ప్రజల్ని ఎలా దోయాలి, దోచినవి వాళ్ళ ఓటు బ్యాంక్ అయినటువంటి మైనారిటీస్కి ఎలా పంచాలి, ఈ ఓటు బ్యాంక్ ఒక్క దాని మీద ఆధారపడే వీళ్ళు ఈ ప్రకటనలు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండండి. అప్రమత్తంగా ఉండి మీ విజ్ఞతతోటి మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు అనేది ఒక నిర్ధారణ తీసుకుని ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఓటు మీరు అనుకున్న వాళ్ళకే వేయండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి ఈ వీడియో కనుక మీరు మొదటిసారి వింటున్నట్టయితే దయచేసి సత్యభాషానికి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులందరికీ పంపించండి. ఎందుకంటే వీళ్ళ కుట్రలు రోజు రోజుకి కూడాను మనని బతకనిచ్చేట్టుగా లేవు. మన దేశంలోనే మనని మైనారిటీలుగా చేసే ప్రయత్నాల్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.